దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలన్నా దేవుని మాటను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 9 ఆత్మఫలాలు మనం ఫలించాలి. ఆత్మ వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. నువ్వు ఆత్మ వరాలుతో పాటు ఆత్మ ఫలాలే శ్రేష్టమైనవి, అవి ఫలించాలని చెప్పి దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అందులో ఒకటైన సమాధానము అనే ఫలము నువ్వు ఫలించాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానంగా ఉండడానికి, అందరితో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. మన ప్రయత్నం ఎటువంటిదై ఉండాలంటే, మంచి ప్రయత్నం బెస్ట్ రిజల్ట్స్ని తీసుకుని వస్తుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా పరిశుద్ధంగా ఉండేలాగా, సమాధానంగా ఉండేలాగా మన ప్రయత్నం చేస్తే దేవుడు మనకి తోడుగా ఉండి నీకు నాకు సమాధానాన్ని సమాధానానికి ఆయన కర్త కాబట్టి, సమాధానకర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి లేదా నీకు తోడై ఉండాలి అంటే నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడాలి. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలాగే మీరు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ, ఆ కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారిగా నేను ఉన్నట్లయితే దేవుడు సంతోషించేవాడిగా, దేవుడిని మనం సంతోషపెట్టే వారంగా ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉదయకాలన్న నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆత్మఫలాల, ఆత్మవరాల? అయితే ఆత్మఫలాలు నువ్వు ఫలించాలంటే మొదటగా ఏమంటాడంటే భక్తుడు, నువ్వు ఆత్మఫలం ఫలించాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అందుకనే అంటాడు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మనము పాపం చేయకుండా ఉంటాం. తద్వారా ఒక వ్యక్తి పాపం చేయకపోతే ఫలించేవాడిగా, ఫలాలు ఇచ్చేవాడిగా, ఆత్మఫలం ఫలించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం దేన్ని సంపాదించుకోవడానికి లేదా దేన్ని వెంటాడాలంటే ఫలాలను ఫలించేవారుగా, సమాధానాన్ని వెంటాడేవారుగా నువ్వు నేను ఉండాలని ఈ ఉదయకాలన్న ఈ మాటలు తెలియజేస్తూ, సహోదరి విను, దేవుడు నీకు తోడై ఉండాలి, దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయాలి అంటే నువ్వు ఫలించేవాడిగా, ఆయన సంతోషపెట్టేవాడిగా ఉండాలని చెప్తూ ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.